ఓం గం 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 గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ వినాయక సందర్భముగా ఐరన్ సింధూరము ఎలా తయారు చేయాలన్నది చెప్తా వినండి మిత్రమా. ప్రతి ఒక్కళ్ళు ముందు మనము ఐరన్ తీసుకోవాలి. ఇది ఐరన్ రజును తీసుకొని ఐరన్ రజును మ్యాగ్నెట్ లెస్ చేయాలి. మ్యాగ్నెట్ లెస్ అంటే ఇంతకుముందు గతంలో ఐరన్ మ్యాగ్నెట్ లెస్ చెప్పి ఉన్నా మీకు అందరికీ. అదే భాగంలో మళ్ళీ చెప్తా వినండి. ఐరన్ 10 గ్రాములు ఉంటే గౌరీ పాషాణము 10 గ్రాములు, నవాసాగరం 10 గ్రాములు, ఐరన్ పొడి, నవాసాగరము, ఎలిగారము, ఈ 4 వస్తువులు మళ్ళీ చెప్తా గుర్తుపెట్టుకోండి. ఐరన్ రజును 10 గ్రాములు, గౌరీ పాషాణం 10 గ్రాములు, ఎలిగారం 10 గ్రాములు, ఈ చిన్న ఎల్లుల్లిపాయలు 10 గ్రాములు. ఈ మొత్తము కలంలో వేసి నూరాలి. నూరిన తర్వాత మగినం అయింది. ఆ మగినం తీసి మూసలో పెట్టి బ్లోర్లో కొట్టాలి. బాగా ఊస్తే కరిగి కన్నాడిన దాకా. మళ్ళీ కన్నాడిన తర్వాత మళ్ళా అదే విధానంలో 3 సార్లు చేయాలి మిత్రమా. అలా చేస్తే ఐరన్ మ్యాగ్నెట్ లెస్ అయి భస్మం అయింది. భస్మం అయిన తర్వాత ఆ భస్మాన్ని తీసుకొని సింధూరం చేయండి. ఎలా అంటే ఆ భస్మము తీసుకొని 10 గ్రాముల భస్మము వస్తుంది కదా, ఆ వచ్చిన భస్మానికి 10 గ్రాములు నవాసాగరం జైనీరు, 10 గ్రాములు పాదరసం, 10 గ్రాములు సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈ మొత్తం ఒక బీకర్లో వేయాలి. ఇది ముందు ఏం చేయాలి? భస్మం వేయాలి, ఆ తర్వాత నవాసాగర జైనీరు వేయాలి, ఆ తర్వాత పాదరసం వేయాలి, ఆ తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ వేయాలి. వేసి ఆ తర్వాత ఒక 3 గంటలు ఆగిన తర్వాత నైట్రిక్ కూడా ఒక 10 గ్రాములు వేయాలి. వేసి ఆ విధంగా చేసుకుంటూ మళ్ళీ వాలుకలో పెట్టి ఒక 6 గంటలు 7 గంటలు వండితే, అంటే 10 గ్రాములకి నేను చెప్పేది, 6 గంటలు 7 గంటలు వండితే వాలుకలు మొత్తం ఇవ్వకాయించుకుంటే సింధూరం అయింది. ఆ సింధూరం తీసుకొని ఏం చేయాలి? మనము నవాసాగర జైనీరుతో నూరి బిల్లగట్టి బాగా ఆరనిచ్చి పలసాగా బిల్ల కట్టుకోవాలి. బిల్లగట్టి ఆరనిచ్చిన తర్వాత పూటం వేసుకోవాలి. ఎంత మోహనమైన పూటం వేసుకుంటే మీకు సింధూరం మంచిగా వస్తుంది. లోహజారణ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు లోహజారణ రాలేదు అనుకుంటే మీరు ఈ నేపాలాలు తీసుకొని కింద పైన బాగా దంచి నేపాలాలు కింద పైన పెట్టి ఆ బిల్లకు సీల్ చేసి పూటం వేసుకోండి. ఒకవేళ చిండి అనుకుంటే మీకు అనుకొని దూరకపోతే అప్పుడు నేపాలాలు వేసి కొడితే నీకు కరెక్ట్గా లోహంలోకి జారణ అయింది. ఓకేనా మిత్రమా? ఆ విధంగా చేసుకోవాలి. అలా చేసుకుంటే మీకు ముందుకు పోగలుగుతారు. జై గణేశ, జై జై గణేశ. వినాయకుడి సవితి సందర్భముగా మీకు మంచి యోగం ఒకటి చెప్పా. అది చూసి ఒకసారికి 4 సార్లు చేసుకోండి మిత్రమా. ఓకేనా? జై గణేష్.